ఈ అట్టాకి అక్కడ నుంచి అనే పదం పెట్టినందుకు సబ్జెక్ట్ ఎట్లా మారిందో ఇక్కడ అట్టా అనే పదం సబ్జెక్ట్ మొత్తం మారుస్తుంది. మీరు దాన్ని మాట్లాడి దాన్ని వినకపోతే దాన్ని నేనేం చేస్తా? మీరు ఇష్టానికి చర్చల్లో వచ్చేసి మర్యాద లేకుండా మాట్లాడి అన్ని చేసి అవతల ఆవేశపడొచ్చు అంటే క్లోజ్ చేద్దాం. లాస్ట్ ఏం అడగాలనుకుంటున్నారు చెప్పండి. సార్ క్వశ్చన్ ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, దానికి అది పక్కన పెడదాం. ఈ డిఎస్సి ఎప్పుడు ఇస్తారు? క్లోజ్ చేద్దాం. ఇంకా ఇంకేం మీరు ఇంకేం ఆన్సర్ చెప్పాలి? ఏం ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తారు? ప్రభుత్వానికి కూడా నేను ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే, ప్రభుత్వం మనం ఇప్పుడు కార్తిక్ సార్ చెప్పినట్టు అదే గవర్నమెంట్ చేసినట్టు మనకి ఇప్పుడు జీవో నెంబర్ 29, జీవో నెంబర్ 55 గ్రూప్ 1 కోర్టు కేసులు ఉన్నాయి. గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఉంది. అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు జీవో నెంబర్ 46 ఇవి కోర్టు కేసులు ఉన్నాయి. కానీ కోర్టు కేసులు ఏ విధంగా లేనటువంటి ఉద్యోగాలు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ 24 పోస్టులు ఉన్నాయి. దీనికి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. డిఎల్ 150 ఉన్నాయి, జేఎల్ 300 ఉన్నాయి. గురుకులాలలో 2745 పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ఖాళీలు 7000 ఉన్నాయి. డిఎస్సి కూడా దగ్గర మొన్న 4454 పోస్టులు ఎడ్జిటి వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ ఇస్తే ఎడ్జిటీలుగా అవి ఖాళీలు ఉన్నాయి. దాంతో పాటు 6000 ఖాళీలు, ఇవి 10,000 పైచీలకు డిఎస్సి ఉన్నాయి. మోడల్ స్కూల్లో 194 33 జిల్లాలలో 194 స్కూళ్లలో 1072 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హెచ్డబ్ల్యూ 100 ఉన్నాయి. అంగన్వాడీ స్కూళ్లలో కూడా 6399 పోస్టులు టీటీసీ బీఈడి అభ్యర్థుల చేతనే వీళ్ళని భర్తీ చేయాలని ఒక డిమాండ్ ఉన్నది. అదేవిధంగా కేజీబీవి కస్తూరబా గాంధీ బాలికా విద్యాలయాల్లో కూడా మనకు 1273 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రైమరీ స్కూల్స్ లో రేవంత్ సార్ వచ్చినాక 572 కొత్తగా స్కూల్స్ తీసుకురావడం జరిగింది. దీంట్లో కూడా నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ ఈ విషయంలో చూసుకుంటే 1500 టీచర్ ఖాళీలు ఉన్నాయి. దాంతో పాటు డైట్ లెక్చరర్, బీఈడి లెక్చరర్లకు ఈ రెండింటికి కలిపి అధ్యాపకులుగా 65 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. ఇవన్నీ కూడా పీడీ కూడా 8 ఉన్నాయి. ఓవరాల్ ఇవి చూసుకుంటాం మేడం, విద్యాశాఖలో దగ్గర 30,000 పోస్టులు ఉన్నాయి. దీంట్లో మెజారిటీగా మనం డిస్కస్ చేసినట్టు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, అదేవిధంగా డిఎల్, జేఎల్, డైట్ లెక్చరర్ ఇవన్నిటికి కూడా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. కోర్టు కేసులు లేవు, లీగల్ ఇష్యూస్ లేవు. ఇక్కడ ప్రభుత్వం కూడా 2 సంవత్సరాలు అన్ని సెక్రటరీస్ నుంచి 33 జిల్లాల నుంచి అన్ని శాఖల నుంచి అన్ని సెక్రటరీస్ నుంచి నివేదికలు తీసుకున్నారు. నివేదికలు తీసుకున్న తర్వాత కూడా రిలీజ్ చేయడానికి వీళ్ళకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, పేదల పక్షపాత అయితే ఇప్పుడు మిగిలిన మనం డిస్కస్ చేసిన వెళ్ళాక కోర్టు కేసులు ఉన్నాయి. మరి దీనికి ఏమున్నాయి మేడం? అది మా ప్రధాన డిమాండ్. అంతే తప్పితే వ్యక్తిగతంగా వేరే ఏం లేదు. ఇంకోటి కూడా ఏం చెప్తున్నా అంటే, మంచి విషయం, ఐ విల్ కంప్లీట్ వన్ మినిట్. సార్ 1 minute, ఐ విల్ కంప్లీట్ 1 minute. ఇక్కడ మనం ఇవన్నీ కూడా ఎక్కడ కూడా కోర్టు కేసులు లేవు. దీంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నాయి, డిఎల్ ఉన్నాయి, జేఎల్ ఉన్నాయి, పీజీటీ, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, హెచ్జిటి, లాంగ్వేజ్ పండిట్, పీఈటీ, ఫిజికల్ డైరెక్టర్, ఆర్ట్ టీచర్, క్రాఫ్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్, యోగా టీచర్, కంప్యూటర్ టీచర్, ఈ నాన్ టీచింగ్ మొత్తం దగ్గరగా 13 రకాల వేకెన్సీస్ అనేది కేవలం విద్యాశాఖలనే ఉన్నాయి. ఇక్కడ ఎవరు ఆపుతారు ప్రభుత్వాన్ని? 2 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఎవరు ఆపుతారు? ఎన్ని సంవత్సరాలను హాస్టల్ ఫీజులు కట్టాలి, ఎన్ని సంవత్సరాలను స్టడీ హాల్ ఫీజులు కట్టాలి, ఎన్ని సంవత్సరాలను అప్లికేషన్లు పెట్టాలి, ఎన్ని సంవత్సరాలను క్యాన్సల్ అయితే కీప్ ఆన్ రైటింగ్ అయితే ఆర్థికంగా డబ్బులు వరిస్తారు మేడం. ఏజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇప్పుడు మ్యారేజ్ కూడా అన్ని విషయాలలో ఆర్థికంగా మా తల్లిదండ్రులు కూడా వృద్ధాప్యంలోకి వస్తారు కదా, వాళ్ళకి మెడిసిన్ కూడా ఇవ్వాలి కదా. మరి అప్పుడు ప్రభుత్వం వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. నిరుద్యోగ విత్తిస్తాను కూడా ఇస్తలేరు. మా డబ్బులు మేము పే చేసుకుంటున్నాం. మీరు కీప్ ఆన్, మీరు ప్రిపరేషన్లు ఉండండి, మీరు చదవండి అంటే ఆల్రెడీ మీ మీద విజ్ఞత, వినయత, మీ మీద విశ్వసనీయత ఉంది కాబట్టి 2 సంవత్సరాలు మేము కంటిన్యూస్ గా ప్రిపేర్ అయినాం. ఇప్పుడు కూడా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ఈ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన విశ్వసనీయత ఉన్నది. కాకపోతే దయచేసి మమ్మల్ని ఈ విధంగా కీప్ ఆన్ మూవింగ్ సేయింగ్ లైఫ్ అనేది అది మా జీవితాలతో ఆడుకోవడం అనేది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా ఈ ఖాళీలను వేగిరనే భర్తీ చేయాలనేది స్థానిక ఎలక్షన్ల ముందే కనీసం 50,000 పోస్టులన్న భర్తీ చేయాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే ఒక మంచి మాట చెప్పారు మేడం, ఏంటంటే కేరళని రిఫరెన్స్ ఏదో చెప్పారు, 75%, 25% అని, అంటే దీంట్లో రాశారు. సో ఓకే, ఇది కొంచెం ఏంటంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి సజెస్టివ్గా ఉంది. దీన్ని అమలు పరిస్తే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది, వీళ్ళకి కూడా మంచి జరుగుతుంది. అయితే దీంట్లోనే వీళ్ళు ఏమన్నారంటే, ఏదో హైకోర్టుకు వెళ్ళగా సమ్ XYZ కూడిన ధర్మాసనం అన్యాయం అని చెప్పలేమని, విధానం పైన మన పాలసీ మ్యాటర్ అని నిర్ణయం అనేది ప్రభుత్వమే ఆలోచన చేయాలని, బాధిత బీఈడి అభ్యర్థులు మరలా ప్రభుత్వానికి వినతి పత్రాలు అందించాలని చెప్తే వీళ్ళు మళ్ళా అందించినామని కూడా చెప్పిండ్రు. కాబట్టి నేను ఏమంటున్నా, మీ పట్ల మాకు ఎక్కడ కూడా నెగ్లిజెన్స్ అనేది ఏం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా గతంలో నేను చెప్పింది ఏం లేదు, మీరు ఇచ్చిన డాక్యుమెంటే ఎప్పుడో 1999 నుంచి రైజ్ అయినటువంటి కాన్ఫ్లిక్ట్లు ఇవన్నీ. అయితే 2023లో కూడా
సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చేసింది. దానిపైన మీరు కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా కోర్టు కూడా మళ్ళీ విధానపరమైన ఆలోచనలు ప్రభుత్వం పునరాలోచించాలని ఒక సజెషన్. ఎందుకు రావట్లేదు? 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు? DSC ఎందుకు? మళ్ళీ మొదటికి వస్తాం. Please, మంచిగా చెప్తుంటే దయచేసి ఒక్క నిమిషం. DSC మీద చర్చ పెట్టినాం. సీఎం గారికి మీ ద్వారా కార్తిక్ సార్ ద్వారా మేము కూడా రిక్వెస్ట్ చేసేది ఏమనలేదు. అయితే 99 నుంచి కాన్ఫ్లిక్ట్ ప్రభుత్వాన్ని పునరాలోచించమని చెప్పింది. వీళ్ళు పత్రాలు ఇచ్చినారు కాబట్టి అందులో వీరు ఆ పత్రంలో ఇస్తూ వీళ్ళు ఏం చేసినారంటే లాస్ట్ లో ఒక మంచి మాట అంటే విద్య, ఈ దేశంలో విద్య బాగుపడడానికి కావాల్సినటువంటి ఒక మంచి సజెషన్ కూడా చేసిండ్రు. కాబట్టి ఒక రిక్వెస్ట్ అంటే నేను కూడా నా తరఫు నుంచి నాకు వీలైనంత వరకు దీన్ని అంటే ఇంకా కొంచెం అంటే ఒక రిక్వెస్ట్ అన్న అంటే నేను మీరు తప్పుగా తీసుకోవద్దు. దీన్ని కొంచెం మళ్ళీ అంటే కొంచెం ఇంకా నీట్ గా రీఫ్రెష్ చేయండి. అంటే మీరు రాసిన సబ్జెక్ట్ మంచిగా ఉంది కానీ కొంచెం సెంటెన్స్ రీఫ్రెష్ చేయండి. నేనేమంటున్నా కొద్దిగా రీఫ్రెష్ చేయండి. ఈ రీఫ్రెష్ చేయడం మంచిని మంచి అని తీసుకోవాలి మేడం. వీళ్ళే మన శత్రువులు గారు, మీరేమో ప్రత్యర్థులు గారు. దీని వల్ల చేస్తే ప్రభుత్వానికి ఏదో మంచి పేరు వచ్చేది, మీకే చాలా ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి కొద్దిగా రీఫ్రెష్ చేయండి. నా వరకు వీలైనంత వరకు ఐ విల్ పుష్ ఇట్ ఆన్. మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మేడం ప్రధానంగా మనం డిఎస్సి మీద కూర్చున్నాం ఈరోజు. ఎలక్షన్ల టైంలో ఏం మాట్లాడారు సీఎం గారు, మేనిఫెస్టోలో కూడా పెట్టారు 25,000 వేకెన్సీలకు ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఉన్నది. కానీ కేసీఆర్ 5,000కు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తున్నాడు. మీ కడుపు కొడుతున్నాడు, ఇది చాలా ప్రమాదము. మమ్మల్ని నమ్మండి, మేము రాగానే మెగా డిఎస్సి 25,000తో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిరండి? మీకు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగట్లేదు, ఎట్లయినా మీరు ఆలోచన తప్ప ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. విషయం చెప్పదలుచుకున్నా నేను ఆన్సర్ మాట్లాడుతున్నాను. మీకు మర్యాద నేనేమంటున్నా మాట్లాడద్దు. 25,000 వేకెన్సీలు ఉన్నాయని చెప్పిన మాట వాస్తవం. వచ్చిన తర్వాత 5,000 ఉద్యోగాలకి ఇంకో 6,000 ఉద్యోగాలు యాడ్ చేసి 11,000 చిల్లర నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేశారు. అయితే మెగా డిఎస్సి కావాలి, ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలనేసి ఆ రోజు నిరుద్యోగులు ధర్నా చేస్తే గత డిసెంబర్ నెలలో ఉప ముఖ్యమంత్రి పిలుచుకొని విద్యార్థులతోని, నిరుద్యోగులతోని, ఆస్పిరెంట్స్ మాట్లాడారు. ఈ నోటిఫికేషన్ అయిపోయి, ఈ రిక్రూట్మెంట్ అయిపోయి ఎప్పుడైనా పిలిపించుకొని మాట్లాడినరా? నన్ను మాట్లాడియండి బ్రదర్, గదే అంటున్నాను. చేతనైతే మీకు చేతనైతే సమాధానం చెప్పండి. మేడం ఆయన మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. మీకు చేతనైతే మీకు చేతనైతే ఏం ఉపయోగం అండి? మాట్లాడితే ఏం ఉపయోగం? మరి ఏమైంది? మార్చిలో మెలోడీ చేస్తున్నాడు, ఏమైంది? మరి అది మాట్లాడుతుంటే అది మాట్లాడు, అది మాట్లాడుతుంటే మార్చిలో మెలోడీ చేశాను మాట్లాడండి ఉప ముఖ్యమంత్రి అప్పుడు. వాళ్ళ ప్రాబ్లం ఏంటో వింటున్నా. నేను అదే అంటున్నా మేడం, ఆయన మాట్లాడేటప్పుడు నేను డిస్టర్బ్ చేయలేదు. మీకు చేతనైతే సమాధానం చెప్పండి. అంతేగాని మాట్లాడేది వినాలి. చర్చ ఇది మాట్లాడేది వినాలి. ఉప ముఖ్యమంత్రి మాట్లాడిరు, మార్చిలో మెగా డిఎస్సి చేస్తున్నాము, ఓపికతోని ఇది కంప్లీట్ కానివ్వండి, కోఆపరేట్ చేయండి.